మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. నా సజెషన్ అయితే తలకి ఆయిల్ అక్కర్లేదండి. ఎందుకంటే మీరు 1 or 2 days తలస్నానం చేయకపోతే మీరు తలలో చేయి పెట్టి చూసుకుంటే మీకు ఆల్రెడీ ఆయిల్ కనిపిస్తుంది. అంటే మీ బాడీకి, మీ హెయిర్కి కావాల్సిన ఆయిల్ ఆల్రెడీ మీ స్కాల్ప్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఎక్కువ ఆయిల్ పెడతాం వల్ల ఆయిలీగా స్కాల్ప్ అయిపోయి డాండ్రఫ్ రావటం, చుండ్రు రావటం, పొక్కులు రావటం తలలో, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కలుగుతాయండి. సో ఆయిల్ పెట్టవసరం లేదు హెయిర్కి. ఒకవేళ ఆయిల్ పెట్టాలి అనుకుంటే కనుక ఎప్పుడు పెట్టాలి, ఏ ఆయిల్ పెట్టాలి? సాధ్యమైనంత వరకు న్యాచురల్ కోకోనట్ ఆయిల్ అండి. జనరల్గా మార్కెట్స్లో దొరికే కొబ్బరి నూనె, మన సూపర్ బజార్స్లో, మార్కెట్స్లో దొరికే కొబ్బరి నూనె కాకుండా మీ న్యాచురల్ కోకోనట్ ఆయిల్ ఎక్కడైనా దొరుకుద్దంటే ఆ కొబ్బరి నూనె తెచ్చుకుని దాన్ని తలకి పెట్టుకుని, లోపల స్కాల్ప్కి అక్కర్లేదండి, పైన జుట్టుకు పెట్టుకుని ఒక 1/2 hour ఆగి తలస్నానం చేసేసేయండి. అంటే మీరు ఒక అరగంటలో తలస్నానం చేస్తాను అన్నప్పుడు ఈ ఆయిల్ పెట్టేసుకుని షవర్ చేసుకోవటం వల్ల జుట్టు కూడా హెల్దీగా ఉంటుంది, అని హెల్దీగా కనిపిస్తుందండి. బేసిక్గా డ్రైగా అయిపోయిన జుట్టుని ఏమవుద్దంటే కొంచెం మాయిశ్చరైజర్గా అనిపించేటట్టు చేస్తుంది. బట్ దానివల్ల హెయిర్ లాస్ ఆగుతుంది, హెయిర్ బాగా పెరుగుతుంది అని మాత్రం అనుకోవద్దు. హెయిర్ ఆయిల్ ఓన్లీ తలని కొంచెం బాగా కనిపించేదాకా చేయటమే కానీ దానివల్ల హెయిర్ లాస్ ఆగటం అనేది జరగదు. సాధ్యమైనంత వరకు కొబ్బరి నూనె పెట్టకండి. పెట్టాల్సి వస్తే కనుక తలస్నానానికి 1/2 hour ముందు పెట్టండి, అరగంట ముందు పెట్టండి, వెంటనే తలస్నానం చేసేసేయండి.